దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 20. గురుచరణునితో సమాగమము. విస్సావధాన్ల వృత్తాంతము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాదుల వారి దివ్య మంగళ స్వరూప వర్ణన. నేను ఉదయముననే శ్రీపాదుల వారి దర్శనార్థము కురుంగడ్డకు వచ్చి తిని శ్రీపాదుల వారి శరీరము నుండి దివ్య కాంతులు వెదజల్లబడుచుండెను. శ్రీవారి దివ్యనేత్రముల నుండి శాంతి, కరుణ, ప్రేమ, జ్ఞానము జ్యోతి స్వరూపముగా వెలువడుచుండెను. వారి దివ్య సన్నిధిలోనున్న వారు శాంతిని, కరుణను, ప్రేమను, జ్ఞానమును అయాచితముగానే పొందిచుండిరి. సర్వలోకములకు ఏకైక ప్రభుస్వరూపము, నిరాకార తత్వము సాకారమై సగుణమై మానవాకారముతో కళ్ళ ఎదుటనే కనిపించుచుండుటచే ఆనందము, ఆశ్చర్యము నా సమస్త తత్వమును ముంచెత్తుచుండెను. శ్రీపాదుల వారు అనుగ్రహముతో తమ వద్దకు వచ్చి వారికి నమస్కరించుకొనుమని సైగ చేసిరి. వారు చేసిన సైగ వెంబడి వారి దివ్యహస్తముల నుండి ఏదియో తెలియరాని శాంతి, ప్రేమ తరంగములుద్భవించి నా మనస్సును, హృదయమును, శరీరమును మరేదో తెలియరాని లోకములకు కొంపోయినట్లు అనుభవమైనది. నేను శ్రీచరణములను భక్తితో స్పృశించి తిని నా శరీరము తేలిక అయినది. నా కన్నుల నుండి నల్లని తేజస్సు బయటకు వచ్చుట గమనించి తిని ఆ తరువాత నా శరీరములోని సమస్త అంగముల నుండి నల్లని తేజస్సు బయలువెడలినది. ఆ తేజస్సంతయును వికృతమైన నరాకారమును ధరించినది. ఆ ఆకారము స్వయముగా నన్నే పోలి ఉన్నది. శ్రీపాదుల వారు చిరునవ్వుతో, నీవలనేయున్న ఆ నల్లటి ఆకారము ఎవరో గమనించితివా అని నన్ను ప్రశ్నించిరి. నేను, స్వామి, ఆ ఆకారము నన్ను పోలి ఉండుటను గమనించి తిని, కానీ ఆ ఆకారము నా శరీరము నుండి ఏల బయల్వెడలినదో నాకు తెలియదు. ఆ ఆకారము ఎవరో కూడా నాకు తెలియదు అని జవాబిచ్చి తిని. అంతటా శ్రీపాదులిట్లనిరి, నాయనా, ఆ ఆకారము నీ పాప శరీరము. అతడు నీ పాపమయ పురుషుడు. ఇంకా నీ శరీరములో మిగిలినది పుణ్యమయ పురుషుడు. ప్రతి మానవ శరీరమునందును పాప పురుషుడును పుణ్యపురుషుడును ఉందురు. పాప పుణ్యములు రెండింటి నుంచి విడుదల లభించినచో ముక్తియే. బ్రాహ్మణ జన్మనెత్తినవాడు నిష్ఠావంతుడై తన పాప శరీరమును దహించుటయేగాక తన పుణ్యబలముతో తక్కిన వారిని ఉద్ధరింపవలెను. బ్రాహ్మణుడు సత్వగుణ ప్రధానుడై ఉండవలెను. వేదశాస్త్ర విహితమైన కర్మలను తక్కిన వారి చేత ఆచరింపచేయుచు తన జీవనోపాధికి అవసరమైన ద్రవ్యమును మాత్రమే వారి నుండి తీసుకొనవలెను. ఆ రకముగా ద్రవ్యమును తీసుకొనున్నప్పుడు వారి పాపమును కూడా అప్రయత్నముగానే తీసుకొనుచున్నాడు. ఆ పాపమును తన తపోరూపమైన అగ్నిలో దహించి వేయవలెను. ఆ రకముగా జీవించు బ్రాహ్మణుడు మాత్రమే బ్రాహ్మణ శబ్దమునకు అర్హుడు. అట్లు కాని ఎడల అతడు జాతి మాత్రము చేతనే బ్రాహ్మణుడు గాని బ్రహ్మజ్ఞానవంతుడైన బ్రాహ్మణుడు మాత్రము కాజాలడు. మా మాతామహులైన బాపనార్యుల వంటి వారును, మా పితృదేవులైన అప్పలరాజశర్మ వంటి వారును సద్బ్రాహ్మణులనిపించుకొనగలిగిన వారు. మా మాతామహి రాజమాంబయును, మా మాతృదేవి సుమతీ మహారాణియును పరమ పవిత్రులు. అటువంటి వారి స్మరణ మాత్రము చేతనే జీవుల శరీరమునందలి వేల వేల పాపములు తక్షణము పలాయనము చిత్తగించును. ఈ మాటలను పలికి శ్రీపాదుల వారు క్షణకాలము మౌనముద్ర వహించిరి. చేతివ్రేళ్లతో తమ భ్రూమధ్యమును తాకి తమ కుడి హస్తమును చాచిరి. వారి అరచేయి నుండి ప్రకాశవంతమైన వెలుగు ఉద్భవించెను. తక్షణమే హోమమునకు కావలసిన పవిత్ర వస్తువులు ఉద్భవించెను. కొన్ని మధుర ఫలములు, పుష్పములు కూడా ఉద్భవించెను. తదుపరి కాంచనము, రజతము ఉద్భవించెను. ఆ తదుపరి నవరత్నములు ఉద్భవించెను. అటు తదుపరి దివ్యాగ్ని ఉద్భవించెను. నా శరీరము నుండి వెలువడిన పాపపురుషుడు మహాభయకంపితుడై అరచుచుండెను. శ్రీపాదుల వారు తమ నేత్రముల కదలికతో పాపపురుషుని దివ్యాగ్ని యందు పడి దగ్ధము కావలసినదని ఆజ్ఞాపించిరి. వాడు అయిష్టముగానే ఆ అగ్ని యందు పడెను. నా శరీరము నందంతటను మంటలుద్భవించెను.
నేను స్వామి నేను దహింపబడుచున్నాను, రక్షింపుడు రక్షింపుడు అని అరచుచుంటిని. శ్రీపాదుల వారి దివ్యనేత్రముల నుండి కాంతి తరంగం ఒకటి నన్ను తాకినది. నా శరీరము శీతలమయ్యను. హోమాగ్ని పాపపురుషిని కాల్చివేసినది. నా శరీరమునందు రకరకములైన విద్యుత్తులు ఉద్భవించినవి. నా కుండలిని జాగృతమగుటను గమనించి తిని. నా నాడీ స్పందన మాగిపోయెను, హృదయ స్పందన మాగిపోయెను. నేను సమాధి స్థితిలోనికి జారుకొంటిని. మధ్యాహ్న సమయమైనది. ఆనాడు గురువారం. శ్రీపాదుల వారు స్నానమాచరించి భక్తజన పరివేష్టితులై ఉండిరి. భక్తజనులు సమర్పించిన భిక్షాన్నమును శ్రీపాదుల వారు తమ దివ్యహస్తముతో స్పృశించిరి. తమ కమండలము నుండి జలమును భక్తజనులపై ప్రోక్షించిరి. అష్టదిక్కులయందు కొంత అన్నమును బలిగా నుంచిరి. కోటి కోయిలల కమ్మని స్వరముతో నన్ను పేరు పెట్టి పిలిచిరి. అందరినీ భోజనము చేయుడని ఆజ్ఞాపించిరి. నన్ను తమకు సమీపముగా రమ్మని ఆదేశించిరి. క్షణకాలము కనులను మూసికొని తిరిగి కన్నులను తెరచి నా వైపు తమ విలాస దృక్కులను సాగించిరి. వారి చేతిలో రజత పాత్ర ఒకటి ఆవిర్భవించినది. దాని నిండుగా హల్వా అని పిలువబడు ఉత్తర దేశ వంటకమొకటి ఉన్నది. అది శ్రీపాదుల వారికి ఇష్టపాత్రమైన వంటకము. శ్రీపాదుల వారు, శంకరభట్టు, నన్ను నా భక్తులు తమ భక్తి పాశములతో బంధించెదరు. నేను నిష్కల్మషమైన భక్తి శ్రద్ధలకు మాత్రమే బద్ధుడను. శ్రేష్ఠిగారి ఇంట వారి ధర్మపత్ని వెంకట సుబ్బమాంబ ఈ వంటకమును నా నిమిత్తమై తయారు చేసి నేను ఆరగించిన తదుపరి మాత్రమే భోజనము చేసదనని ప్రతిజ్ఞ బూనినది. వారి మనుమరాలు లక్ష్మీవాసవి నా చేతికి రక్షాబంధనము కట్టినది. నా భర్త జాతకమునందు మారక యోగమున్నదని జ్యోతిష్కులనుచున్నారు. నీకు నేను రక్షాబంధనము కట్టిన మాట యథార్థమేని నీవు ఈ ప్రసాదమును స్వీకరించి నన్ను సుమంగళిగా ఆశీర్వదించవలసినదని పట్టుబట్టి నిరసన దీక్ష చేపట్టినది. నాకు వేరే గతి ఏమున్నది? చిరంజీవి లక్ష్మీవాసవిని లక్ష్మీ సౌభాగ్యవతిగా ఆశీర్వదించి పుష్పములను, గాజులను, కుంకుమను ప్రసాదించి తిని. మా అమ్మమ్మ వెంకట సుబ్బమాంబ ప్రేమతో తయారు చేసిన హల్వాను నా వెంట తెచ్చి తిని. ఈ మధుర ప్రసాదము అనేక జన్మల నుండి సంప్రాప్త మగుచుండిన మహాపాతకములను నిర్మూలించును. నా భక్తుల ఇంట నాకు నివేదన చేయబడిన ప్రసాదమును నేను స్వయముగా సూక్ష్మ కిరణముల ద్వారా స్వీకరించుదును. అయితే శ్రేష్ఠిగారి ఇంట వండినది మహాప్రసాదము కావున నేను స్వయముగా భౌతికముగా స్వీకరించుచుంటిని. నీవును ఈ ప్రసాదమును స్వీకరించవలసినది అనిరి. ఆ ప్రసాదము యొక్క మాధుర్యమును వర్ణించుట ఎవరితరము? ప్రసాదమునందు కొంత భాగమును పైకి విసిరిరి. అది నభోమండలములో ఎచ్చటికో పోయెను. మరికొంత ప్రసాదమును తమ అరచేతిలో జారవిడిచిరి. అప్పుడచ్చటి భూమి బ్రద్దలై ప్రసాదమునకు దారి ఇచ్చెను. ప్రసాదము భూమిలోనికి పోయిన తదుపరి బ్రద్దలైన భూమి మరల యథాస్థితికి వచ్చెను. అచ్చటనున్న ప్రసాదమును తక్కిన భక్తులు కూడా వాంఛించిరి. శ్రీపాదులు ఎవరిని నిరాశపరచు అవతారము కానే కాదు. ఎందరికి పెట్టినను అది ఇంకను అక్షయమగుచుండెను. ఇంతలో పద్మశాలి కులసంభవుడైన గురుచరణుడను భక్తుడేతెంచెను. శ్రీపాదుల వారు వానికి కూడా ప్రసాదము పెట్టిరి. ఆ రజిత పాత్రను కృష్ణానదిలోనికి విసిరివైచిరి. తరువాత శ్రీపాదుల వారు, పద్మశాలీలు మార్కండేయ గోత్రము వారే. కారణాంతరమున వారు మాంసభక్షకులైరి. నా సన్నిధిలో కారణము లేని కార్యము జరుగనేరదు. గురుచరణ, నీవు ఎన్నియో రోజుల నుండి నాకు ప్రసాదమును నైవేద్యముగా పెట్టుచు శ్రీ గురుచరణములే సర్వదా శరణు శరణు అనుచు పవిత్ర జీవనమును గడుపుచున్నావు. ఈనాడు శ్రీ గురు కరకమలముల నుండి మహాప్రసాదమును పొందగలిగితివి. శంకర భట్టునకు గురుతత్వమును నీకు తెలిసినంత విశదపరచుము. మేము మధ్యాహ్న సమయమున యోగనిద్రలో నుండి మానస సంచారము చేసెదము. మమ్ములను ఎవ్వరునూ దర్శించరాదు. మా విశ్రాంతికి భంగము రానివ్వరాదు అని సెలవిచ్చిరి. నేను శ్రీ గురుచరణుడనడి మహాభక్తుని కలియుట నిజముగా శ్రీగురుని సంకల్పమే. శ్రీ గురుచరణుడు యోగ మార్గములో పరిణితి చెందినవాడు. శ్రీపాదుల వారి తత్వమును నాకు తెలియజేసి ధన్యులను నర్పుడు అని నేను వారిని ప్రార్థించి తిని. అంతటా గురుచరణుడు,
అనంతకోటి బ్రహ్మాండముల సృష్టి స్థితి లయముల నొందించు మహాసంకల్పమేదైతే ఉన్నదో అట్టి నిరాకార నిర్గుణ తత్వమే సాకార సగుణ స్వరూపమై పూర్వయుగమునందు శ్రీ దత్తాత్రేయుడిగా అవతరించి ప్రస్తుతము ఈ యుగమున ఈ కాలమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. ఈ అవతారము నరాకారముగా తోచు నిరాకారము, సగుణముగా తోచు నిర్గుణము, ఒక దేవతా స్వరూపముగా తోచు సర్వదేవతా స్వరూపము, అన్ని యోగ మార్గములకును గమ్యము. సృష్ట్యాది నుండి మహర్షులు తమ తమ సాధనా విశేషముల వలన సాక్షాత్కారమును పొందిన దేవతా స్వరూపములన్నీయును శ్రీపాదుల వారి యొక్క దివ్య స్వరూపములే. పూర్వకాలమందు మహర్షులకు అనేక దివ్య శక్తులుండెడివి. వశిష్ఠుడు హవ్యయుక్తముగా యజ్ఞములను చేయువాడు. హవ్యమక్కర లేకుండగా యజ్ఞమును చేయు విధానమును విశ్వామిత్రుడు జమదగ్ని అనువారు అనుసరించడివారు. ఏదేని ఒక కర్మమును చేయుటకు గాని చేయకుండుటకు గాని వేరు విధముగా చేయుటకు గాని ఆ కర్మ యొక్క రహస్యమును ఆ మంత్ర రహస్యమును తెలిసిన వాడే సమర్థుడగును. శ్రీపాదుల వారు సర్వసమర్థులు. అయితే వారు కర్మ రహస్యమును ఎరిగినవారు గనుక ఆయా వ్యక్తుల ఎడల వారు ప్రవర్తించు విధానములో వ్యత్యాసములు కనిపించును. అన్ని శక్తులలోనూ ప్రేమశక్తి సర్వశ్రేష్టమైనది. దానికున్న శక్తి అనంతమైనది. బాపనార్యులు గాని నరసింహవర్మ గాని వెంకటప్పయ్య శ్రేష్ఠి గాని విచిత్ర యోగ సంపన్నులు. వారి ముగ్గురికి శ్రీపాదుల వారి ఎడల వాత్సల్య భక్తి మెండు. వారు తమ ప్రేమశక్తితో ఫలానా కార్యమును సుసంపన్నం చేయమని శ్రీపాదుల ఎదుట మంకుపట్టు పట్టగలరు. శ్రీపాదుల వారు కూడా తలయొంచక తప్పదు. శ్రీపాదుల వారు ప్రతి స్త్రీలోనూ తమ మాతృశ్రీని దర్శింపగల సహజ స్వభావులు. సహజ వాత్సల్యముతో ఎవరైనను శ్రీపాదుని దివ్య శిశువుగా భావించి ఆరాధించెదరో శ్రీపాదుల వారు కూడా వారి ఇండ్లలో శిశువుగానే ప్రవర్తించెదరు. ఇది ఏ మహామాయ. యోగులు జ్ఞానులు పదే పదే వల్లించి చెప్పడి నిర్గుణ నిరాకార పరబ్రహ్మము దివ్య శిశువుగా పీఠికాపురములో దివ్య లీలలను చూపుట తర్కమున కందని విషయము. వేదశాస్త్రముల అధ్యయనము ద్వారాను యోగ మార్గము ద్వారాను జ్ఞాన మార్గముల ద్వారా లభించుననడి అభిప్రాయముతో సాధన చేయువారికి ఆ దైవము ఆయా మార్గముల ద్వారా మాత్రమే లభించును. దైవానుభవమును శాస్త్రముల ద్వారా ప్రమాణీకరింపవచ్చును. ఒక్కొక్కప్పుడు శాస్త్రములకు అతీత మార్గమున కూడా దైవానుభవములు కలుగవచ్చును. దైవము సర్వతంత్ర స్వతంత్రుడు. శ్రీపాదుల వారి లీలలు అతర్క్యములు, అశ్రుత పూర్వములు అని వివరించిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.